లార్డ్స్ వేదికగా జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. 193 పరుగుల స్వల్ప లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా తడబడింది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి 58 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం ఓపెనర్ కేఎల్ రాహుల్ 33 రన్స్తో క్రీజులో ఉన్నాడు. భారత్ మ్యాచ్ గెలవాలంటే చివరి రోజు మరో 135 రన్స్ చేయాల్సి ఉంది. పిచ్ బౌలింగ్ కు సహకరిస్తూ ఉండటంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. రెండో ఇన్నింగ్స్ లో భారత టాప్ ఆర్డర్ తడబడింది. ఓపెనర్ ఎస్ఎస్పీ జైస్వాల్ డకౌట్ కాగా కరుణ్ నాయర్ 14 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ గిల్ కూడా 6 పరుగులే పెవిలియన్ చేరాడు. దీంతో 53 పరుగులకు 3 కీలక వికెట్లు కోల్పోయింది టీమిండియా. నైట్ వాచ్మెన్ గా వచ్చిన ఆకాశ్ దీప్ కూడా ఎక్కువసేపు నిలవలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 2 వికెట్లు తీయగా స్టోక్స్, ఆర్చర్ తలో వికెట్ తీశారు. అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 2 పరుగులతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 192 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ తరపున జో రూట్ 40 రన్స్తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఫాస్ట్ బౌలర్లు సిరాజ్, బుమ్రా చెరో 2 వికెట్లతో రాణించారు. నితీష్, ఆకాశ్ దీప్ తలో వికెట్ తీశారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్, ఇంగ్లాండ్ జట్లు చెరో 387 రన్స్ చేశాయి. వింబుల్డన్ సింగిల్స్ ఛాంపియన్ గా నిలిచారు టాప్ సీడ్ యానిక్ సినర్. డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ పై గ్రాండ్ విక్టరీ సాధించాడు. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఫైనల్లో ఫస్ట్ సెట్ ను 4-6 తేడాతో అల్కరాజ్ గెలుచుకున్నాడు. ఆ తర్వాత పుంజుకున్న సినర్ కీలక సమయాల్లో వరుస బ్రేకులు సాధించి రెండో సెట్ ను 6-4 తేడాతో సొంతం చేసుకున్నాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వని సినర్ వరుసగా 3-4 సెట్లను గెలిచి మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. దీంతో వింబుల్డన్ నయా ఛాంపియన్ గా అవతరించాడు సినర్. విజేతగా నిలిచిన సినర్ కు ఇండియన్ కరెన్సీలో 34.8 కోట్లు దక్కాయి. అలాగే రన్నరప్ అల్కరాజ్ 17.64 కోట్ల రూపాయలు అందుకున్నాడు.